నమస్కారం స్నేహితులారా, ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన క్షణం గురించి మాట్లాడుకుందాం. ఇది ఉగ్రవాదానికి గట్టి సమాధానమిచ్చిన సందర్భం. 2025లో భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది ధైర్యం, వ్యూహం మరియు దేశ గౌరవానికి సంబంధించిన కథ. ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి, ఎందుకు జరిగింది, మరియు భారతదేశం తన శక్తిని ప్రపంచానికి ఎలా చూపించింది తెలుసుకుందాం రండి. ఆపరేషన్ సింధూర్ ఏప్రిల్ 22, 2025న ప్రారంభమవుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రజలు ప్రశాంతత కోసం వెళ్లే ప్రదేశం. కాని ఆ రోజు ఉగ్రవాదులు ఈ స్వర్గాన్ని నరకంగా మార్చారు. జైషే మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా మరియు హిజ్బుల్ ముజాహిదీన్ కలిసి క్రూరమైన దాడి చేశాయి. 26 మంది మరణించారు, 25 మంది భారతీయులు మరియు ఒక నేపాల్ పౌరుడు. అత్యంత దురదృష్టకరమేమిటంటే ఉగ్రవాదులు ప్రత్యేకంగా కొత్తగా పెళ్లైన పురుషులను లక్ష్యంగా చేసుకున్నారు. చాలామంది మహిళలు తమ సౌభాగ్యాన్ని కోల్పోయారు. ఈ దాడి దేశం మొత్తాన్ని ఆగ్రహంతో నింపింది. భారతదేశం పాకిస్తాన్తో ఉగ్రవాద శిబిరాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాని పాకిస్తాన్ ప్రతిసారీ నిరాకరించింది. శత్రువు విననప్పుడు భారతదేశం ఎలా స్పందించింది? శత్రువు విననప్పుడు భారతదేశం సమాధానమిస్తుంది. ఇక్కడి నుంచే ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ దాడిలో అమరులైన అమాయకుల భర్తలను కోల్పోయిన వితంతువుల గౌరవార్థం ప్రధాని మోడీ ఈ పేరు పెట్టారు. మే 7, 2025 తెల్లవారుజామున అర్ధరాత్రి 1:05 భారత సైన్యం, వాయుసేన మరియు నౌకాదళం కలిసి ఆపరేషన్ సింధూర్ను నిర్వహించాయి. కేవలం 25 నిమిషాల్లో భారతదేశం పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రత్యేకతలు. స్నేహితులారా, ఇది సాధారణ దాడి కాదు. ప్రతి లక్ష్యాన్ని RAW, NTRO మరియు మిలిటరీ ఇంటెలిజెన్స్ నుండి లభించిన పక్కా సమాచారం ఆధారంగా ఎంపిక చేశారు. భారతదేశం హ్యామర్ మరియు క్రూజ్ మిస్సైల్స్తో పాటు డ్రోన్లను ఉపయోగించింది. ఈ ఆయుధాలు ఎంత ఖచ్చితమైనవి అంటే పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాయి. రాఫెల్, సుఖోయ్ విమానాలు గగనతలం నుండి దాడులు చేశాయి. ఇండియన్ ఆర్మీ నియంత్రణ రేఖ LOC వద్ద ముందుండి పోరాడగా నేవీ అరేబియా సముద్రంలో జలాంతర్గాములను మోహరించింది. తద్వారా ఏదైనా ఎదురుదాడికి తక్షణమే సమాధానం ఇవ్వవచ్చు. ఫలితంగా 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు, 60 మందికి పైగా గాయపడ్డారు మరియు జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజర్ యొక్క 10 మంది సన్నిహిత బంధువులు పూర్తిగా నిర్మూలించబడ్డారు. భారతదేశపు నిజమైన ముఖం. కాని భారతదేశం ప్రపంచానికి ఇది కూడా స్పష్టం చేసింది: మా లక్ష్యం కేవలం ఉగ్రవాదం మాత్రమే, ఎటువంటి సాధారణ పౌరుడు లేదా పాకిస్తానీ సైన్యం మా లక్ష్యం కాదు. ఏ సైనిక శిబిరంపై దాడి జరగలేదు, ఒక్క అమాయకుడికి కూడా నష్టం జరగలేదు. ఇది భారతదేశపు నిజమైన ముఖం. ఇక్కడ శక్తి ఉంది మరియు సంయమనం కూడా ఉంది. ప్రతీకారం తీర్చుకుంటారు, కాని మానవత్వం యొక్క హద్దులు దాటకుండా. లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద స్థావరాలు. స్నేహితులారా, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భారతదేశం లక్ష్యంగా చేసుకున్న 9 స్థావరాల గురించి మాట్లాడుకుందాం. ఇవి యాదృచ్ఛిక ప్రదేశాలు కావు. ప్రతి లక్ష్యం ఉగ్రవాదానికి కేంద్రం. ఇక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి. భారత సైన్యం RAW, NTRO మరియు ఉపగ్రహ చిత్రాల సహాయంతో ఈ స్థావరాల గురించి పక్కా సమాచారం సేకరించింది. కాబట్టి భారతదేశం ఎందుకు మరియు ఎలా వీటిని ఎంచుకుందో తెలుసుకోవడానికి ఒక్కో లక్ష్యాన్ని వివరంగా అర్థం చేసుకుందాం. 1. బహవల్పూర్, పాకిస్తాన్. మొదటి లక్ష్యం బహవల్పూర్. ఇది జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం. ఇది 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ సముదాయం. ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణిస్తారు. 2016 ఉరీ దాడి, 2019 పుల్వామా దాడి మరియు ఇటీవలి పహల్గాం దాడి, ఈ కుట్రలన్నీ ఇక్కడే జరిగాయి. జైష్ అధిపతి మసూద్ అజర్ ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవాడు. భారతదేశం దీనిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉగ్రవాదం యొక్క వెన్నెముకను విరిచింది. 2వ లక్ష్యం మురీద్కే, లష్కర్-ఎ-తైబా యొక్క అతిపెద్ద శిక్షణా కేంద్రం. 2008 ముంబై దాడిలో 166 మంది మరణించారు. దాని ప్రణాళిక మొత్తం ఇక్కడే జరిగింది. హాఫీజ్ సయీద్ యొక్క ఈ స్థావరం ఉగ్రవాదులకు ఆయుధాలు మరియు జిహాద్లో శిక్షణ ఇస్తుంది. భారతదేశం దీనిని ధ్వంసం చేయడం ద్వారా నవంబర్ 26 అమరులకు న్యాయం అందించడంలో ఒక అడుగు వేసింది. 3వది చక్ అమ్రు, లష్కర్-ఎ-తైబా యొక్క
ఆయుధ నిల్వ కేంద్రం. ఇక్కడి నుండి పంజాబ్ మరియు జమ్మూలకు డ్రోన్ల ద్వారా ఆయుధాలు పంపేవారు. భారతదేశం దీనిని ధ్వంసం చేయడం ద్వారా ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకుంది. 4వ లక్ష్యం తేరాకలన్ సియాల్కోట్. ఇక్కడ ఐఈడీ మరియు స్నైపర్ శిక్షణ కోసం అధునాతన సదుపాయాలు ఉన్నాయి. ఇది భారతదేశంలో బాంబు దాడులు మరియు స్నైపర్ దాడుల కోసం ఉగ్రవాదులను సిద్ధం చేస్తుంది. భారతదేశం దీనిని ధ్వంసం చేయడం ద్వారా ఈ ఉగ్రవాద కర్మాగారాన్ని మూసివేసింది. 5 భీంబేర్ పీఓకే హిజ్బుల్ ముజాహిదీన్ యొక్క నియామక మరియు శిక్షణా కేంద్రం. ఇక్కడ యువకులను రెచ్చగొట్టి ఉగ్రవాదంలోకి నెట్టేవారు. భారతదేశం దీనిని నాశనం చేయడం ద్వారా కొత్త ఉగ్రవాదుల నియామకాన్ని నిలిపివేసింది. 6వ లక్ష్యం గుల్పూర్ లష్కర్-ఎ-తైబా యొక్క తాత్కాలిక రహస్య స్థావరం. ఇక్కడ ఉగ్రవాదులు దాక్కుని దాడులకు ప్రణాళికలు రూపొందించేవారు. భారతదేశం దీనిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను అంతం చేసింది. 7వ లక్ష్యం కోట్లీ జైష్-ఎ-మొహమ్మద్ యొక్క లాజిస్టిక్స్ మరియు శిక్షణా కేంద్రం. ఇక్కడ ఆత్మాహుతి బాంబర్లను తయారు చేసేవారు. ఇది దక్షిణ కాశ్మీర్లో ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చేది. భారతదేశం దీనిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉగ్రవాద సరఫరా గొలుసును విరిచింది. 8వ లక్ష్యం బాగ్. ఇక్కడ ఐఎస్ఐ మరియు హిజ్బుల్ కలిసి పనిచేసేవి. అత్యంత సిగ్గుచేటు విషయమేమిటంటే ఇక్కడ పిల్లలను ఉగ్రవాదంలోకి నెట్టడానికి శిక్షణ ఇచ్చేవారు. భారతదేశం ఈ శిబిరాన్ని ధ్వంసం చేయడం ద్వారా పిల్లల భవిష్యత్తును కాపాడే పనిచేసింది. 9వ మరియు చివరి లక్ష్యం ముజఫరాబాద్ పీఓకేలో లష్కర్-ఎ-తైబా యొక్క లాంచ్ ప్యాడ్. ఇక్కడి నుంచే ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడేవారు. పహల్గాం దాడికి ముందు ఇక్కడ భారీ కదలిక ఉందని ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. భారతదేశం దీనిని ధ్వంసం చేయడం ద్వారా చొరబాటు వెన్నెముకను విరిచింది. ప్రపంచానికి ఒక సందేశం. స్నేహితులారా, ఈ లక్ష్యాలను ఎంచుకోవడానికి కారణం అవి భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రాలు కావడమే. ఉపగ్రహ చిత్రాలు మరియు డ్రోన్ నిఘా వాటిని ధృవీకరించాయి. ఆపరేషన్ విజయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి భారతదేశం ఒక చారిత్రక విలేకరుల సమావేశం నిర్వహించింది. దీనిలో 2 మహిళా అధికారులు నాయకత్వం వహించారు, కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. కల్నల్ సోఫియా పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా భారతదేశం ఎలా ఖచ్చితమైన దాడులు చేసిందో వివరించారు. వ్యోమిక సింగ్ వైమానిక దళం యొక్క సాంకేతికత మరియు క్షిపణుల శక్తిని వివరించారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రా యుఎన్ చార్టర్ ఆర్టికల్ 51ని ఉటంకిస్తూ ఇది భారతదేశం యొక్క ఆత్మరక్షణ హక్కు అని అన్నారు. స్నేహితులారా, ఈ బ్రీఫింగ్ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్నిచ్చింది. భారతదేశం ఉగ్రవాదాన్ని సహించదు, కాని యుద్ధాన్ని ప్రోత్సహించదు. భారతదేశానికి గర్వకారణం ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ఇది ఉగ్రవాదులకు భారతదేశం నిశ్శబ్దంగా ఉండదని తెలిపే భారతదేశపు గర్జన. ఇది పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు న్యాయం. మరియు అన్నింటికంటే ఇది భారత సైన్యం యొక్క శక్తి, వ్యూహం మరియు సంయమనానికి ప్రతీక. ఇది ప్రతి భారతీయుడి తలని గర్వంతో నింపింది. దేశ భద్రత మరియు గౌరవం కంటే గొప్పది ఏదీ లేదని ఇది మనకు నేర్పింది. కాబట్టి మనందరం కలిసి మన సైన్యానికి వందనం చేద్దాం మరియు భారతదేశపు ఈ ధైర్యాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ కథను చేరవేద్దాం. స్నేహితులారా, ఆపరేషన్ సింధూర్ కథ మీకు ఎలా అనిపించింది? దయచేసి వ్యాఖ్యలలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి కొత్త వీడియో అప్డేట్ను తక్షణమే పొందడానికి బెల్ చిహ్నాన్ని నొక్కండి.